బీజేపీ పార్టీకి ఎంతసేపు ఉన్నా మతం పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు సంపాదించి ఏడ సంపాదించినాం మతం పేరు చెప్పి ఓట్లు ఎంతసేపు ఉన్నా ఆ గుడి ఈ గుడి తప్ప మీకు ఎక్కడ కూడా బడి కనబడదు, ఎక్కడ కూడా ఒక గ్రంథాలయం కనబడదు, ఎక్కడ కూడా ఒక గ్రామ శాఖ కనబడదు. ఎంతసేపు ఉన్న గుడికి సమస్య వచ్చినప్పుడే బీజేపీలు కనబడతారు. గుడి అని మీరు అంటున్నారు, విద్యాలయం అని చెప్పి మేము అంటాం, దేవాలయం అని చెప్పి మేము అంటాం. దేవాలయం అని అంటే గుడి మీరు అంటున్నారు కదా, ఆ గుడి ఏంది అసలు? ఆ గుడి ఎట్లా స్థాపించబడిందండి? గుడి అంటే ఒక యూనివర్సిటీ, ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. ఒకటి ఉంటే సరిపోద్దా? నేను చెప్పేదేనండి, గుడి అంటే ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ఎప్పుడన్నా మన పాత గుడిల దగ్గరికి వెళ్ళారా? హంపి కానీ అలాంటి ప్లేసెస్కి, త్రయంబకేశ్వర్ కానీ, హంపి లేకపోతే కంచి, అక్కడ గుడికి వెళ్ళండి. ఆ గుడికి వెళ్తే మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పి గుడి గోడల పైన నుంచి మొత్తం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే విద్యాలయం, దేవాలయం, నువ్వు వెళ్ళి చదువుకునే ప్లేస్. అక్కడికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి మొక్కాలి, నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పి ఏ రోజు మన సనాతన ధర్మంలో రాసలేదు. మన సనాతన ధర్మంలో ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్, అ ప్లేస్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఉంటుంది మనకి. దాన్ని నేను చెప్తున్నా కదా, కొంతమంది దాన్ని తప్పుగా ఆలోచించి తప్పుగా చేసి దాన్ని ఏదో పోర్ట్రే చేస్తున్నారు, కానీ అది కాదు. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటే దానంత గొప్పది ఇంకేమీ లేదు. నిజంగా చెప్తున్నా నేను. ఇట్స్ అ వెరీ, అంటే ఇప్పుడు ఏదో చిన్న టైంలో కూడా దాన్ని నేను డిస్క్రైబ్ చేయలేను, కానీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. దాన్ని ప్రాపర్గా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. మీరు మతాల గురించి ఇప్పుడు మాట్లాడారండి, నేను ఒక్కటి క్రక్స్ అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నిటికంటే పాతది ఏందండి? సనాతన ధర్మం. అది ఒప్పుకుంటారా మీరు? ప్రపంచవ్యాప్తంగా అన్నిటికంటే పాత ధర్మం ఏంది? సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో ఏ రోజు కూడా వేరే ధర్మం గురించి చెప్పారా? అదేమన్నా మీకు తెలిసిందా? చెప్పరు. ఎందుకు అని అంటే మన ధర్మం పుట్టినప్పుడు వేరే ఏ ధర్మము లేదు ప్రపంచంలో, సనాతన ధర్మం ఒక్కటే ఉండే. కానీ అదే వేరే ధర్మాలు పుట్టాయి. వేరే ధర్మాలు పుట్టినప్పుడు అరే హిందూ మతాన్నో కానీ లేకపోతే విగ్రహాధారణ చేసే వాళ్ళని కొట్టండి, చంపండి, ఇవన్నీ నేర్పించారు. అందులో వాళ్ళకు ఉంది, మనకి లేదు. ఎందుకు? మనకి ఏ ధర్మం తెలియదు, మనకు ధర్మమే గొప్పది. వాళ్ళు మన ధర్మం పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టిన ధర్మాలు, వాళ్ళు మనను వద్దనుకుంటున్నారు. మనం ఏ రోజు ఎవరిని వద్దనుకోవట్లేదు. వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నది మన ధర్మం. అంతే కదండి. ఓకే.